రాష్ట్ర మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తండ్రి దివంగత మాజీ కౌన్సిలర్ బుల్లెట్ శ్రీనివాసన్ 24వ వర్ధంతి సందర్భంగా ఆయన పేరిట ఏర్పాటైన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. రాష్ట్ర మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తండ్రి మాజీ కౌన్సిలర్ బుల్లెట్ శ్రీనివాసన్ మొదలయార్ 24వ వర్ధంతి సందర్భంగా నగరంలో ప్రజాప్రతినిధులు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ బుల్లెట్ శ్రీనివాస ట్రస్ట్ ద్వారా నగరంలో బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. బుల్లెట్ శ్రీనివాస్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు మరువలేరన్నారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ కార్పొరేషన్ చైర్మన్గా బుల్లెట్ సురేష్ మరింత మంది పేదలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం పేదలకు విరివిగా అన్నదానం చేశారు. కుటుంబానికి తీరని లోటుగా అయింది. ఏది ఏమైనా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికి రక్షణగా నిలిచి భగవంతుడి ఆశీస్సులతో కూడా చల్లగా కుటుంబం అంతా కూడా ఈరోజు ఆయన దీవెనలతో భగవంతుడి ఆశీస్సులతో కుటుంబం అంతా కూడా చల్లగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చనిపోయిన లోటును గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అందరికీ బంధుమిత్రులు స్నేహితులతో కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేసి పట్టణ పేద ప్రజలకు ఆదుకోవడం జరిగింది. ఆయన బుల్లెట్ శ్రీనివాసన్ అంటే చిత్తూరులో ఒక పేరుండేది. అదేవిధంగా వాళ్ళ కుమారుడు బుల్లెట్ సురేష్ గారు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సేవలు వనరులకు కృషి చేస్తూ